మన నిద్రలో పోతున్నప్పుడు చాలామందికి కలలు వస్తుంటాయి అంటారు. మా దగ్గర కూడా చాలామంది క్లయింట్స్ వస్తుంటారండి. మాకు నిద్రలో కలలు వస్తున్నాయి, పీడ కలలు వస్తున్నాయి. కొంతమంది అయితే నిద్ర మెలకువ వచ్చిన తర్వాత అసలు మాకు కల గుర్తుండట్లేదు, ఇలాంటివన్నీ చెప్తుంటారనమాట. కలలు అనేటివి ఎందుకు వస్తాయి, అది అసలు అవి పీడ కలలు ఎందుకు అవుతాయి, ఇలాంటివన్నీ వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రోజంతట్లో చాలా పనులు చేస్తుంటాం. అంటే కొన్ని చూస్తుంటాం, కొన్ని తింటుంటాం, కొన్ని వింటుంటాం, కొన్ని ఒక్కొక్కసారి చల్లగాలి, వేడిగాలి, ఏసీ, ఇలా రకరకాలుగా మన 5 సెన్సెస్ రకరకాల వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే తెలియకుండా ఒక క్షణానికి మనకి 23,000 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. 23,000 బైట్స్ అనమాట. అంటే కళ్ళతో కానివ్వండి, చెవులతో కానివ్వండి, నాలుకతో కానివ్వండి, చర్మంతో కానివ్వండి, ఇలా వాసనలతో కానివ్వండి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లో ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ డే గుర్తుంటుందా? ఒక్కొక్కసారి గుర్తుండదు, చాలా వరకు గుర్తుండదు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి అనుకోం కాబట్టి. అదే పాఠ్యాంశాలు అయితే మనం 4-5 సార్లు చదువుకుని గుర్తుపెట్టుకుంటాం. సో ఇదంతా ఏమవుతుందంటే ఒక చిన్న మెమరీ పార్ట్లోకి వెళ్ళిపోతాయి. రాత్రి మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెమరీలోంచి అన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వనివన్నీ మర్చిపోతూ ఉంటాం. అంటే అన్నీ వాటికంతటదే బ్రెయిన్ డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నవి, కొంచెం చిన్న చిన్నగా ఫ్రిక్షన్ ఉన్నవి, ఆ టాపిక్స్ మాత్రం బ్రెయిన్లో ఉండిపోతాయి. అంటే మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంది, మనం 100 రూపాయలు అప్పు చేసాము, దాన్ని ఎలా తీర్చాలి అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనమాట. ఈ కాన్ఫ్లిక్ట్ ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. సో 10 రూపీస్ ఉంది, 100 రూపీస్ మనం ఇవ్వాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో తెలియని ఆందోళన వస్తుంది. మన ఆందోళనని, ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా తీర్చాలో తెలియని బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాన్ని ఇమేజెస్ రూపంలో చూపిస్తుంది. అంటే ఎవరో మనల్ని కొడుతున్నట్టో, లేదంటే మనం దేనికోసమో పరిగెడుతున్నట్టో, అంటే మనం ఇక్కడ తీర్చలేం కదా, ఈ కాన్ఫ్లిక్ట్ని మనం రిజాల్వ్ చేయలేకపోయాం. సో ఇలాంటివన్నీ మనకి ఇమేజెస్ రూపంలో వస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇమేజెస్తో పాటు సౌండ్స్ కూడా వస్తుంటాయి. ఆ సౌండ్స్ ఒక్కొక్కసారి కళకు సంబంధించినవి అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి సంబంధించనివి కూడా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రైన్ జర్నీ చేసామనుకోండి, నెక్స్ట్ డే పడుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ట్రైన్లో ఊగుతున్నట్టే అనిపిస్తుంది, ట్రైన్లో సౌండ్లే వినిపిస్తున్నట్టు అనిపిస్తాయి. ఎందుకు? బ్రెయిన్ అంతవరకు ఒక 7-8 అవర్స్ రికార్డ్ చేసింది కాబట్టి. సో ఈ శబ్దాలన్నీ కూడా దానికి కనపడి కలిసిపోయినట్టుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సివియర్ కాన్ఫ్లిక్ట్స్ ఉండడం, లేదంటే సివియర్గా మనల్ని ఏదో బాధిస్తూ ఉండడం, ఒక్కొక్కసారి గతం గురించి కానివ్వండి, లేదంటే ఎవరిదో చావుల గురించి కానివ్వండి, లేదంటే ఇంకేదో ఎవరికో ఏదో బాధ కలిగింది, అలాంటివి జరిగినప్పుడు విపరీతమైన ఇమేజెస్ వస్తాయి. అంటే చంపుకోవడాలు, నరుక్కోవడాలు, ఒక్కొక్కసారి మనల్ని ఎవరో ఊరేస్తున్నట్టు, దీన్ని మనం పీడకల అంటాం. అంటే అదేంటంటే విపరీతమైన బ్రెయిన్కి చాలా స్ట్రెస్ అయిపోయింది, విపరీతమైన కాన్ఫ్లిక్ట్ ఉన్నది మన బ్రెయిన్లో ఉండిపోయిందనమాట. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం తెల్లవారుజామున వచ్చే కళలన్నీ నిజమవుతాయని. నిజంగానే తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటే దానికి సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 10 రూపీస్ ఉంది, 100 రూపాయలు ఇవ్వాలి. బ్రెయిన్ ఏం చెప్తుంది, అరే నువ్వు ఇక్కడ పోపుల డబ్బాలో 90 రూపాయలు పెట్టావు, మర్చిపోయావా అని చెప్తుంది అనమాట. అంటే ఏంటి, పోపుల డబ్బాని చూపిస్తుంది. నెక్స్ట్ డే మీరు పోపుల డబ్బా దగ్గరికి వెళ్ళగానే 90 రూపాయలు ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం, కలలో వచ్చింది నిజమైంది అంటాం. యాక్చువల్గా అది కలలో వచ్చింది నిజం అవ్వడం కాదండి, మనలో నిగుడు క్రితం అయిపోయింది, ఎక్కడో దాగి ఉండకపోయినా మన స్కిల్స్ కానివ్వండి, మన ఎబిలిటీస్ కానివ్వండి, అలాంటి వాటిలన్నింటినీ మన బ్రెయిన్ బయటకు తీసుకొస్తుంది. అరే నీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది చేసుకో అని అది చూపిస్తుంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చూపించడాన్ని మనం తెల్లవారుజామున కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుతుంది కాబట్టి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి. అంటే ఏంటి, మిడ్ నైట్లో వచ్చేవన్నీ సివియర్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. సివియర్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇంకా మనకు అసలు పీడకలలు. తెల్లవారుజామున ఎవరు పీడకలు వచ్చాయని చెప్పరు చూడండి. ఎందుకంటే తెల్లవారుజామున అప్పటి వరకు కాన్ఫ్లిక్ట్ గురించి ఆలోచిస్తుంది బ్రెయిన్. ఓకే 90 రూపాయలు ఎక్కడున్నాయని ఆలోచిస్తుంది. అది ఒక ప్రాసెస్కి వచ్చి సర్దుబాటు అవడానికి మనకి తెల్లవారుజామున 3, 3:30, 4 అలా అవుతుంది. కాబట్టి తెల్లవారుజామున వచ్చిన కళలు నిజం అవుతాయి అంటుంటారు. ఎప్పుడైతే ఈ సౌండ్స్, ఇమేజెస్ కనపడతాయో మనం భయపడడం అనేది సర్వసాధారణం అండి. కాబట్టి కళలు వచ్చిన వాళ్ళు కొంతమంది గట్టిగా అరుస్తూ ఉంటారు, చెమటలు బట్టి నిద్రలేసేస్తూ ఉంటారు, కొంతమంది తెలియకుండా యూరిన్ పాస్ చేసేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే బ్రెయిన్లో కనిపించిన ఇమేజెస్, సౌండ్స్ నిజమని బిలీవ్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో ఆ రోజు కూర్చొని మనం చేయవలసినవి చాలా ఉంటాయన్నమాట. ఏంటంటే కూర్చొని మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, నిన్నంతా దేని గురించి ఎక్కువ బాధపడ్డాం అని ఒక కాన్ఫ్లిక్ట్ లిస్ట్ రాసుకున్నాం అనుకోండి. ఆ లిస్ట్ చూడడం వల్ల బ్రెయిన్కి అర్థమవుతుంది, ఓకే ఈ ఒక్క ప్రాబ్లంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి
కాబట్టి ఇప్పుడు సేమ్ 10 రూపీస్ 100 రూపీస్ తీసుకుందాం. ఒకళ్ళు 20 రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక వెయిట్ చేయగలరు మన చుట్టాలు. అలా అనుకున్నప్పుడు ఓకే 20 రూపీస్ వెళ్ళిపోయింది, తర్వాత చూసుకుందాం. ఇలా మన కాన్ఫ్లిక్ట్కి రిజల్యూషన్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి. కాబట్టే మనకి పీడకలలు వచ్చినప్పుడు కూర్చొని వాటిని గురించి రాసుకొని కామ్ డౌన్ అవ్వాలి. ఎక్స్ట్రాగా ఏంటంటే వాకింగ్కి వెళ్ళడము, ఎక్కువగా మంచినీళ్ళు తాగడము, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళతో మాట్లాడడము, సత్సంగం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నెగటివ్ జోలికి వెళ్లకుండా పాజిటివ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడం వల్ల మనం కలల్లోంచి బయటపడచ్చు, అలాగే భయపడడం కూడా తగ్గించుకోవచ్చు.